Hello everyone, if you are watching my video for the first time, my name is Saujanya. So రీసెంట్గా జరిగిన యూకే పార్లమెంట్ డిబేట్లో అయితే మనకి ఐఎల్ఆర్ గురించి అయితే డిస్కషన్ జరిగిందనమాట. సో దీంట్లో ఇంతకు ముందు మనమైతే 5 years కానీ యూకేలో ఉన్నాము అని అంటే వర్క్ వీసాలో సో పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది, అంటే పర్మనెంట్ రెసిడెంట్. కాకపోతే అది వచ్చేసి మనకి 5 years నుంచి 10 yearsకి చేంజ్ చేయాలి అని చెప్పేసి ఇంతకు ముందు అది డిస్కషన్ కూడా జరిగిందనమాట. బట్ రీసెంట్గా జరిగిన ఈ పార్లమెంట్ డిబేట్లో అయితే సో చాలా మంది ఎంపీస్ అయితే మనకి సపోర్ట్ చేశారు. 10 years కాకుండా 5 years ఉంటే సో మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే వచ్చేసి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి యూకేకి సో వర్క్ వీసాలో ఉంటారు అండ్ ఫ్యామిలీస్కి దూరంగా. అండ్ అలాగే వచ్చేసి ఎన్హెచ్ఎస్లో కానీ చాలా చోట్ల అయితే నిజంగా అంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కదా. సో ఎస్పెషల్గా వచ్చేసి వాళ్ళకి కూడా సెక్టార్ అయితే అన్నీ కూడా పడిపోతుంది, ఈవెన్ ఎన్హెచ్ఎస్ కానీ లేకపోతే ఐటీ సెక్టార్ కానీ. సో వాళ్ళకి చాలా వరకు వచ్చేసి యూకే వచ్చే ఫ్లో కూడా తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది ఎంపీస్ అయితే మనకి సపోర్ట్ చేశారు. సో ఈ ఐఎల్ఆర్ రూల్ అనేది 5 yearsకి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా సపోర్టివ్గానే మాట్లాడారు. బట్ మనకైతే ఇంకా అది ఫైనల్ డెసిషన్ అయితే రాలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్.